ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 14వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు మీ శత్రువే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజని చెప్పవచ్చు. గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండటంతో మీ శత్రువులు కూడా మీ ముందుకు తల వంచే పరిస్థితి ఏర్పడుతుంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొన్న ఒత్తిడి, మానసిక కలతలు ఈరోజు పూర్తిగా తగ్గుతాయి. మీ శత్రువే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. కానీ ఈరోజు ఫలితాన్ని, పూర్తి అర్థాన్ని మీరు అనుభవిస్తారు. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది. మీ మాటల్లో, మీ కదలికల్లో ఒక ప్రభావం ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలు, ముఖ్యంగా కుటుంబ సంబంధమైన తగాదాలు లేదా అపార్థాలు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. మీ సహనం, బుద్ధి, ఆలోచనాత్మక వల్ల అందరూ మీపై మొగ్గు చూపిస్తారు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాన్ని ఆత్మిస్తారు. ఇక వృద్ధులు ఆశీర్వాదం కూడా ఈరోజు మీకు దొరుకుతుంది. ప్రేమ విషయాలలో కన్యా రాశి వారికి ఇది మంచి సమయం. మీరు మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది. పాత విభేదాలు సద్దుమణుగుతాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం రావచ్చు. అది భవిష్యత్తులో ఒక బలమైన బంధంగా మారే సూచన ఉంది. వివాహితులకి భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన మద్దతు లభిస్తుంది. మీరు అనుకున్న ప్రేమ, ఎక్కువ గౌరవం ఈరోజు మీరు పొందుకుంటారు. మీ పనిలో ప్రతిభను నిరూపించుకునే రోజు ఇది. మీ శ్రమ ఫలిస్తుంది. మీరు ఎదుర్కొన్న వ్యతిరేకలు లేదా అసూయ గల వ్యక్తులు ఈరోజు మీ విజయాన్ని అంగీకరించాల్సిందే. కర్మస్థానంలో ఉన్న శని, గురువు, బుధుడి వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. బాస్ కానీ లేదా ఉన్నత అధికారుల నుండి కానీ ప్రశంసలు లభిస్తాయి. ఇక వ్యాపార విత్తనాలైతే కనుక పాత బాకీలు తిరిగి రాక కొత్త ఒప్పందాలు రావచ్చు. పాత బాకీలు తిరిగి వస్తాయి. అలాగే కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు. ఆర్థిక పరంగా కూడా మంచి పురోగతి ఉంటుంది. పెట్టుబడులు చేసిన వారికి లాభ సూచనలు అయితే ఈరోజు ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. గతంలో ఉన్న అలసట, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. అయితే నిద్ర పట్ల, ఆహారం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. హృదయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు తేలికపాటి వ్యవసాయాలు చెయ్యటం మంచిది. ధ్యానం, ప్రాణాయామం చేస్తే మరింత శాంతి లభిస్తుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా బలపడే రోజు. మీరు దేవునిపై నమ్మకం ఉంచినంత ఫలితాలు మీకు వస్తాయి. పాప కర్మలు తగ్గి పుణ్య ఫలితాలు ఎక్కువ అవుతాయి. ఉదయాన్నే శివ దేవతారాధన కానీ, విష్ణు సహస్ర పారాయణం కానీ చాలా మంచిది. ఓం నమ శివాయ అనే, ఓం నమో నారాయణాయ అనే జపాన్ని 108 సార్లు చేస్తే శత్రు
నివారణం అవుతుంది. మీ శత్రువులు మీ గురించి మీ వెనకాల మాటలు మాట్లాడినా ఈరోజు వారు స్వయంగా మీ ముందుకు వచ్చి క్షమాపణ కోరే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు చేసిన సత్కారాలు మీ న్యాయబద్ధమై వైఖరి వారిని మీ ముందు చిన్న వారిలాగా చేస్తుంది. ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ధైర్యంగా ఉండాలి. సత్యం మీ వైపు ఉంది. ఇక మీ ధర్మబద్ధమైన ప్రవర్తన వలనే మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 9:15 నుండి 11 గంటల వరకు, అలాగే విజయ సమయం మధ్యాహ్నం 1:45 నుండి 3:15 వరకు. ఏవైనా నూతన పనులు తలపెట్టాలి అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కానీ అశుభ సమయం సాయంత్రం 6 గంటల నుండి 6:45 వరకు. ఈ సమయంలో మీరు ఏ పనులు తలపెట్టకండి. ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలం లేదా బోధ రంగు, అలాగే శుభ దిశ వచ్చేసి తూర్పు, శుభ అంకె వచ్చేసి 4. ముఖ్యంగా ఈరోజు మీరు కొన్ని చిన్న పనులు చేయటం ద్వారా ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. దేవుడికి బెల్లం మరియు నీటిని సమర్పించడం, నల్ల గుడ్డలో ఒక నాణిని పెట్టి నదిలో కానీ లేదా ప్రవహించే నీటిలో కానీ వదిలిపెట్టండి. అది శత్రు నివారణకు సహాయపడుతుంది. అలాగే ఎవరిపై కూడా దుర్విచనం మాట్లాడకండి. అలాగే ఎవరిని దూషించడం, వారిని బాధ పెట్టడం లాంటి పనులు మాట్లాడకండి. ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. పేదవారికి భోజనం పెట్టడం, అలాగే దుస్తులు ఇవ్వడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఈరోజు కన్యా రాశి వారికి పునర్జన్మ లాంటి మార్పు అయితే కనిపిస్తుంది. గతంలో ఎదుర్కొన్న అవమానాలు, అడ్డంకులు ఈరోజు ముగుస్తాయి. శత్రువులు మీ ముందు తల వంచుతారు. మీ స్నేహితులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. మీ ఆత్మవిశ్వాసం, మానసిక శక్తి, ఆధ్యాత్మికత శక్తి కలిసి ఒక కొత్త శక్తిలాగా దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు మీరు ప్రారంభించే ఏ పనినైనా విజయవంతం అవుతుంది. కానీ అహంకారానికి మాత్రం చోటు ఇవ్వకండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.